వెల్కమ్ టు విఎఫ్ఎం న్యూస్. ఒక ఆర్డిటి సంస్థ 50 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న సంస్థ నిస్వార్థంగా చిత్తశుద్ధితో చేస్తూ ఉంటే ప్రకటనలే కానీ ఒక్క మంత్రి కానీ జిల్లాకు చెందిన మంత్రి కావచ్చు లేదంటే ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఆ వేదిక పైన మాట్లాడలేదు, ఆ వేదిక పైన నుంచి చేసుకున్నారు. ఇంతకంటే ద్రోహం ఉందండి, ఇంతకంటే ద్రోహం ఉంది అంటున్నాను. ప్రాజెక్టులే కాదు, దీంట్లో కూడా ఆర్డిటి దాంట్లో కూడా నోటీసులు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా పంపుతారు. నీ గన్ లైసెన్స్ అయిపోయినా కూడా 5 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక 6 నెలల ముందే నీ గన్ లైసెన్స్ అయిపోతుంది, రెన్యూలకు పెట్టుకోమని చెప్తారు. అట్లా చెప్పుకున్నారు. అట్లా దాంట్లో భాగంగానే ప్రతి ఒక్కరికి కూడా దాంట్లో భాగంగానే ఇన్ని సంవత్సరాలని కూడా ఎఫ్సిఆర్ఐ కూడా రెన్యూలు చేసుకుంటూ పోతారు. అది టైం అయిపోయినప్పుడు రెన్యూలు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అప్పుడు అయిపోయినవచ్చు, రెన్యూలు చేసుకున్నాడు. మీకు ఆ మాట ఏంటంటే మీరు ఎలక్షన్ ముందు కూడా చెప్పలేదే, ఆ ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పలేదే, మేము చేస్తామని చెప్పడం జరిగింది. మీరు చేస్తామని చెప్పింది అది అంతా మేము ఉన్నామని చెప్పేసి నిన్న అక్కడ పోయి అన్నీ అయిపోయినాయని చెప్పేసి మీరు చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు చెప్పండి. అడగను అడగకపోతుంది, చెప్పి లేకపోతుంది. అసలు రూరల్ డెవలప్మెంట్ అతను చేసేది రూరల్ డెవలప్మెంట్. ఆ రూరల్ డెవలప్మెంట్ పోర్ట్ఫోలియో కూడా ఉప ముఖ్యమంత్రి దగ్గర ఉంది. సెంట్రల్ మినిస్టర్ అక్కడే ఉన్నారు, చంద్రశేఖర్ దగ్గర నుంచి అందరు కూడా అక్కడే ఉన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అక్కడే ఉన్నారు, ఎవరు మాట్లాడలేదు. ఇది ద్రోహం కదా. ఇది కూడా మంచి హిట్టే, మామూలు హిట్లు కాదు ఇవన్నీ కూడా.